మేము ఒక చరిత్ర సృష్టించాము, ఐటీ కంపెనీసే మా యూనివర్సిటీకి వచ్చాయని చెప్తున్నారు. అసలు ఏంటి ఇది విద్యారంగంలో ఒక పెను మార్పు లాంటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త ఒరవడి తీసుకొచ్చాం. అంటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్న ఇలాంటి తరుణంలో స్టూడెంట్స్ కంపెనీస్కి వెళ్ళటం, అక్కడ ఇంటర్న్షిప్ చేయటం, అక్కడ ప్లేస్ అవ్వటం అనేది ట్రెండ్. కానీ ఇప్పుడు మేము చేసింది ఏంటంటే ఇండస్ట్రీనే క్యాంపస్ తీసుకొచ్చాం. మా దగ్గరే ఐటీ ఇండస్ట్రీస్ని మా దగ్గరే పెడుతున్నాం. అంటే కంపెనీ వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు. అదంతా ఈజీ కాదు. ఇప్పుడు మన దేశంలో ఎన్ఐటీస్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ టు బి ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. ఇన్ని వేల యూనివర్సిటీలో ఎవరు చేయలేని పని మేము చేయగలుగుతున్నామంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే వస్తారనేది ఆలోచించేయండి. ఒక ఐటీ కంపెనీ క్యాంపస్లో వచ్చి పట్టడం అంటే అంత ఈజీ కాదు. మేము దానికి వాళ్ళకి 1,00,000 స్క్వేర్ ఫీట్ వరకు మేము స్పేస్ ఇచ్చాం క్యాంపస్లోనే. వాళ్ళు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. అంటే ఒక కంపెనీ, ఐటీ కంపెనీ క్యాంపస్కి రావడం వల్ల బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసాయా కంపెనీస్? ఆల్రెడీ ఒక కంపెనీ వచ్చేసి స్టార్ట్ చేసిందండి యాక్టివిటీస్. నెక్స్ట్ లైన్లో 2 కంపెనీస్ ఉన్నాయి. ఆ 2 కంపెనీస్ నెక్స్ట్ మంత్లో వస్తున్నాయి.